అందరూ నమస్కారం. నిన్నే మాట్లాడుకున్నాం. పోలీస్ కానిస్టేబుల్ రేవతి దేవతలాగా ధర్మపక్షాన్ని నిలబడి న్యాయాన్ని కాపాడింది. తమ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష వేయించింది అని. ఒకడు పాల్దొర అనేవాడు 2020 ఆగస్టు కరోనాలో చచ్చిపోయాడు. ఇష్యూ మొత్తం జరిగింది 2020 జూన్ 19న. 21న కోర్టులో అప్పచెప్పినారు, జైలుకి తీసుకెళ్లారు. బట్ 22న అతను వాళ్ళ కొడుకు చనిపోయినాడు. జయరాజు వచ్చేసి 23న చనిపోయాడు. జూన్ 23, 2020. సో మొత్తం దానిలో మనం మాట్లాడుకుంది ఏంటి? రేవతి కేసుని ఫస్ట్ కోర్టు సుమోటాగా తీసుకొని ఆ తర్వాత సిబిఐకి అప్పచెప్తే సిబిఐ వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అసలు ఎక్కడ ఏ కోఆపరేషన్ లేదు. అప్పుడే ముందుకు వచ్చింది. ఆ మూల బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, ఆ చైర్ కింద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, ఆ టేబుల్ కింద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి అని చెప్పి బ్లడ్ మార్క్స్ చూపించి అవి ఎవరు అన్నప్పుడు ఆ చనిపోయినటువంటి తండ్రి కొడుకులవి, చంపింది ఎవరంటే మా వాళ్ళు అతి ఘోరం కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళ బ్లడ్ మార్క్స్ని వీళ్ళ చేత తుడిపించారు అని ఆమె ఉన్నది మొత్తం చెప్తే 90 రోజుల చార్జ్ మీద రెడీ అయిపోయి కోర్టులో సబ్మిట్ చేశారు. ఇటువంటి వాళ్ళు భూమి మీద బతకడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళ కుటుంబం చేతే ₹1,40,00,000 ఇప్పుడు ఈ చనిపోయిన తండ్రి కొడుకుల కుటుంబానికి నష్టపరిహారంగా ఇప్పిస్తున్నారు. సో మొత్తంగా ఏంటి మరి? ఒక సిఐ, 3 ఎస్ఐలు, తర్వాత వచ్చేసి 4 కానిస్టేబుల్, ఎదురు వచ్చేసి హెడ్ కానిస్టేబుల్, మొత్తం 10 మంది ఒకళ్ళు విచారణ కాదు ఆ కరోనా సమయంలో ఆగస్టులో చనిపోయాడు. సరే, దీదంతా మాటలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కమల్ హాసన్ వచ్చాడు. నిజంగా చెప్తున్నా, కమల్ హాసన్ లాంటి ఓవర్ యాక్షన్ గాళ్ళు, కమల్ హాసన్ లాంటి అనకూడదని మూర్ఖులు, ఇంకా వేరే వేరే పదాలు అనొచ్చు. బట్ నౌ హీ ఈజ్ రాజ్యసభ ఎంపీ. సో నేను పద్ధతిగా ఉండాలి కాబట్టి అతని విషయంలో నేను దిగజారను. బట్ ఓపెన్గా అడుగుతున్నా, అసలు బతకడానికి అర్హత లేదని చెప్పేసి కోర్టులు చెప్తుంటే, అసలు బతకడానికి అర్హులే కదని చెప్పి జనాల మొత్తం చెప్తుంటే, ఈయనెవరయ్యా కమల్ హాసన్? నేను మరణ శిక్షలకు విరుద్ధము, వారిని మరణంగా ఉరి తీయవద్దు, వారిని కోర్టులో పెట్టి మేపండి, క్షమించాలి జైల్లో పెట్టి మేపండి, మేపని అనలేదులే, జైల్లో పెట్టట, కఠిన కారాగార శిక్ష విధించట, జైలులో ఉంచాలట. ఎవరికి కావాలా బతుకు? ఏ బతుకు? జైల్లో వచ్చి మేపడం అవసరమా అంటున్నా. అంత ఘోరమైన తప్పు చేశారండి వాళ్ళు. ఏదో ఒక లూప్ హోల్స్ పెట్టుకొని డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పేరోల్ అని అది ఇది బయటకు వస్తారు కదా. సో సింపుల్ అండి నేను చెప్తున్నది. ఇప్పుడు కూడా మన దేశంలో ఎవరైతే ఉరిశిక్ష వేయొద్దు, వారిని మార్పు తీసుకురండి సొల్లు కూడా చెప్పకండి. అంత ఘోరంగా చంపిన వాళ్ళని ఇంకా ఎలా బతకనివ్వాలండి? ఇట్లాంటి వాళ్ళే టెర్రరిస్టులు కూడా 100 మంది కాల్చి చంపినా సరే కోర్టులు వాడికి ఉరిశిక్ష వేయమని తీర్పు ఇచ్చాయి. నిజమే, వాడు చేసిన మహాపాపమే, కానీ ఉరి వేయొద్దు, వాళ్ళు మార్పు రావాలి, జైల్లో పెట్టండి. ఇట్లాంటి సొల్లు కబుర్లు ఎక్కడైనా ఆపండి.